మా వాళ్ళు లవ్ వద్దు, రిలేషన్షిప్ వద్దు అంటే నేను వినలేదు. అమ్మాయిలు 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తారని నాకు అప్పుడు అర్థం కాలేదు. నా పరిస్థితి ఏంటో మీరే చూడండి. అవును, ఆల్రెడీ 1 వీక్ అయింది కదా మన లవ్ స్టార్ట్ అయ్యి. మీ ఇంట్లో చెప్పావా? ఇంకా చెప్పలేదు, బట్ చెప్తాలే స్లోగా. ఇంకా చెప్పలేదా? ఏంటి నువ్వు ఇలా ఉన్నావు? ఇప్పుడే ఇంత భయపడుతున్నావు అంటే ఫ్యూచర్లో నన్నేం చూసుకుంటావు? హే, నువ్వేం టెన్షన్ పడకు, నేను చెప్తాను. ఇంతకు నువ్వు చెప్పావా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? అసలు ఒక ఆడపిల్ల అప్పుడే ఇంట్లో ఎలా చెప్తుంది? ఛీ, మీ మగాళ్ళంతా ఇంతే. అసలు ఆడపిల్ల సిచ్యువేషనే అర్థం చేసుకోరు. నీకు ఓకే చెప్పడం నేను చేసిన తప్పు. నేను క్యాజువల్గా అడిగాను, దాని ఉద్దేశం ఇప్పుడు చెప్పమని కాదు. ఏంటి క్యాజువల్గా అడిగావా? ఇలాంటి విషయాలు నీకు క్యాజువలా? అసలు అమ్మాయిల గురించి మీ అబ్బాయిలకి ఏం తెలుస్తుందిలే. సరే, ఈ టాపిక్ వదిలేసి ఏదైనా ఆర్డర్ చెప్పు. బాబోయ్, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు. కాదు, అసలు ఏమైంది? ఏం లే, వదిలే అన్నా కదా. పట్టుకుంటే ఎవరికి అర్థమైంది? చెప్పి సావాలి కదా. అసలు నేను ఎలా ఉన్నానో పట్టించుకుంటున్నావా? అవునులే, నీకెందుకు? నేను ఎలా పోతే? నీకు ఫ్రెండ్స్, మందు, క్రికెట్ ఉంటే చాలు. అసలు నువ్వు నన్ను లవర్లా ట్రీట్ చేస్తేనే కదా. కాదు, అసలు ఏమైందో చెప్పు. నేను చెప్పాక అడగక్కర్లేదు. బాయ్, నేను వెళ్తున్నా. ఉసే ఆగవే, ఒకసారి నేను చెప్పేది విను. నువ్వు రాకు. అలా కాదు, నేను చెప్పేది విను ఒకసారి. నువ్వు వచ్చావంటే గట్టిగా అరుస్తా. ఇదేంటి కొంచెం మెంటల్ దానిలా ఉంది. అసలు నేను వెళ్తుంటే ఆపాలని కూడా లేదు చూడు నీకు. ఏం మనిషివి నువ్వు అసలు? ఛీ, నిన్ను లవ్ చేసినందుకు నాకు చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఆపు, ఇందా నేను చూస్తున్నా ఒకటే సోదా. ఏంటి నీ డ్రామాలు? డ్రామా? నాది డ్రామా? ఛీ, లైఫ్లో నీ మొహం చూస్తే చూడు. ఉసే ఆగవే. ఏంటి, ఇంటికి రమ్మన్నావు కదా, మళ్ళీ సడన్గా టెర్రస్ అన్నావు? అమ్మ వాళ్ళ ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది, వాళ్ళ ఇంటికి వచ్చేసారు. చా, నీ ఫోన్ ఇవ్వు ఒకసారి. ఈ శిల్ప ఎవరు? తను మా ఆఫీస్ కొలీగ్. ఎందుకని మెసేజెస్ అండ్ కాల్స్ ఉన్నాయి? ఉసే, తను మా ఆఫీస్ కొలీగే, రోజు వర్క్ రిలేటెడ్ ఏదో ఒకటి మాట్లాడుకుంటాం. అయినా తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వర్క్ రిలేటెడ్ అయితే నీ డ్రెస్ బాగుందని ఎందుకు పెట్టావు? ఓ అదా, మా ఆఫీస్లో ఒక ఈవెంట్ జరిగింది. తన నా డ్రెస్ బాగుంది, నేను హీరో అడిగిసేస్లో ఉన్నా అంటే నేను కూడా నీ డ్రెస్ బాగుందని మెసేజ్ చేశా. సిగ్గులేదు నీకు? 300 మెసేజెసా? కాల్స్ అయితే ఎన్నున్నాయో చూడు. పులిహోర కలపడానికి పుట్టినట్టున్నావు. అదంతలా నచ్చితే దానికే ప్రపోజ్ చేయొచ్చు కదా. ఉసే, అవన్నీ వర్క్ రిలేటెడ్, మా మధ్య నువ్వు అనుకున్నట్టు ఏం లేదు. ఓహో, వాయిస్ పెంచుతున్నావు ఇప్పుడు నువ్వు? నేనెక్కడ వాయిస్ పెంచానే? నిజంగా మా మధ్య ఏం లేదు. కావాలంటే అమ్మాయికి ఫోన్ చేసుకో. అచ్చా, పులిహోర కలిపేసి తను సెట్ అవ్వలేదని చెప్పేసి నాకు ప్రపోజ్ చేసావు. ఉసే, నీ మీద ఒట్టు, ఈ టాపిక్ ఇంతటితో ఆపేయి. మా మధ్య ఏం లేదు. ఉంది, నువ్వేదో దాస్తున్నావు నా దగ్గర. నాకు ముందు నుంచే తెలుసు నీకు నేనంటే ఇష్టం లేదని. అసలు నువ్వు నన్ను లవర్లానే ట్రీట్ చేయట్లేదు. అంతే, నా కర్మ. ఇంకెప్పుడు నన్ను కలవడానికి ట్రై చేయకు. కాదు, ఇప్పుడు ఎందుకంత డల్ అయ్యో? అసలు నా వర్క్లో ఎంత స్ట్రెస్ ఉంటుందో నీకేం తెలుసు? ఆ టీమ్ లీడ్ గారు నాకు లీవ్స్ కూడా ఇవ్వట్లేదు. ఆ వర్క్ అయ్యేసరికి ఎంత ప్రాబ్లంగా ఉంటుందో నీకేం తెలుసు? అట్లీస్ట్ నువ్వన్నా పట్టించుకుంటావంటే అది లేదు. కాదు, నీకు ఆకలేస్తుందా? మరి వెయ్యదా? మార్నింగ్ నుంచి పూజలు చేస్తూ కూర్చున్నా. అది బాయ్స్, ఆడవాళ్ళకి ఆకలేసినా ఇలా బిహేవ్ చేస్తారు.
చెప్పు. బయటికి వెళ్దామా? ఆహా, నేను ఆఫీస్లో ఉన్నా, చాలా పని ఉంది. ఆల్రెడీ 5 అయింది కదా, ఇంకా లాగౌట్ చేయి. ఏంటి నువ్వు అసలు? నాకు వర్క్ ఉందంటే అర్థం కాదా? ఎందుకు అసలు నువ్వు నన్ను అర్థం చేసుకో? అలా కాదే, డిన్నర్కి తీసుకెళ్దామని. సిద్ధు, నాకు పని ఉంది, బాయ్. ఏంటి పని పని పని? ఎంతసేపు చేస్తావా పని? ఓహో, ఇప్పుడు అనుమానాలు స్టార్ట్ అయ్యాయా? ఇంత చీప్ మెంటాలిటీ ఏంట్రా ఇది? ఛీ, నిన్ను లవ్ చేయడం నేను చేసిన తప్పు. నేనెక్కడ అనుమానించానే? దీనమ్మ. హలో, బయటికి వెళ్దాం, నాకు చాలా బోర్గా ఉంది. ఒసే, నిన్నే కదే బయటికి వెళ్ళి 3000 తగలబెట్టాం. అయినా ఇప్పుడు నాకు పని ఉంది. ఓహో, ఇప్పుడు నేను నీకు భారం అయిపోయానా? వద్దు, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా. ఒసే, నాకు పని ఉంది అంటున్నానే. అవునులే, నీకెప్పుడు పని పని పని. అసలు నన్ను లవర్లా ట్రీట్ చేస్తేనే కదా. బయటికి నేనే అడుక్కోవాలి, ఫోన్ నేనే చేయాలి, మెసేజ్ నేనే చేయాలి, అన్నీ నేనే చేయాలి. నాకు అసలు వద్దు ఈ లవ్. బాయ్. ఒసే, నేను చెప్పి కట్ చేసిందిగా. ఇప్పుడు బయటికి వెళ్ళాలిగా. కాదే, నీకు వర్క్ ఉన్నప్పుడు రమ్మంటే నువ్వు ఫైర్ అవుతావు, నాకు వర్క్ ఉంది రాను అంటే నువ్వే ఫీల్ అవుతావు. ఇలా ఆర్గ్యుమెంట్స్ పెట్టద్దు నువ్వు నాతో. అవును, నిన్న ఏవో మీ ఆఫీస్ పిక్స్ పెట్టావు కదా, అందులో నీ పక్కన ఒక అమ్మాయి తెల్లగా ఉంది కదా, ఎవరు? ఒసే, ఆఫీస్లో ఎంతమంది ఉంటారే, ఎవరో ఒక అమ్మాయి రాండంగా నించొని ఉంటుంది. ర్యాండమ్గా నీ పక్కనే వచ్చి ఎందుకు నిల్చోవాలి? బేసిక్గా మనకు కొంచెం అదృష్టం ఎక్కువ. ఒసే, ఆ నోటికి అద్దొదుపు ఉంటే అది తాకదు. నేను జోకేశానే. ఇదొకటి బాగా నేర్చావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, నేను జోకేశానే అండం. నీ బుద్ధే అంతా. సరేలే, ఇప్పటి నుంచి సీరియస్గా ఉంటా, జోకులేను. 1000 జోకులు. ఇలాంటి విషయాల్లో జోకులు వేస్తే చంప పగల కొడతా. సరే, ఇంకెళ్దాం పద, సాయంత్రం రా. మళ్ళీ ఈవినింగ్ దేనికి? అంటే నాకు కొంచెం పని ఉంది. అబ్బో, ఏం పను? ఏదో ఉందిలే. ఇప్పుడు ఏంటి, వస్తావా రావా? కుదరదు, రాను. నహీ హో సక్తా, ఐ కెనాట్ కమ్. సరే, ఇంతకు పని ఏంటో చెప్పు. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నువ్వు చెప్తావా చెప్పవా? మందు కొట్టాలి. అది నీకు నాకంటే మందే ఎక్కువ. హలో, నేను చిల్లవ్వాలి. నాతో అవ్వు. నువ్వు సరిగ్గా చెప్పట్లేదు. నీతో ఉండాలా, చిల్లవ్వాలా? నీకంత ప్రాబ్లం అయితే వెళ్ళిపోవచ్చు, ఎవ్వడా ఆపట్ల. నిజంగానా? నీకెందుకు అంత ఎక్సైట్మెంట్? అన్ని ఆశలు పెట్టుకోకులే. Hello guys, thanks for watching my video. Please subscribe to our YouTube channel. Please like, share and subscribe to Sri Seshu YouTube channel.